ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్గా ఏదైనా చర్చ జరుగుతుంది అంటే అది ఇదే. డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్. అదేంటి, వీళ్ళిద్దరూ కూడా కూటమి ప్రభుత్వంలో భాగమే కదా. వీళ్ళిద్దరిని వర్సెస్ అంటే ఒకరికొకరు కూడా ఎదురుగా మాట్లాడుకున్నట్లుగా కూడా, అంటే ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుకున్నట్లు చెబుతున్నారేంటి అని అనుకోవచ్చు. భీమవరం డిఎస్పీ సూర్య వ్యవహారం, జయసూర్య వ్యవహారం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టిందా అనే చర్చ నడుస్తూ ఉంది. ఎవరినైతే ఇప్పుడు ఎవరి మీద అయితే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారో వాళ్ళనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెనకేసుకొని వస్తూ కూడా మాట్లాడటం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఇటు డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అన్న పరిస్థితికి దారితీసాయి. అసలు ఏం జరిగింది మధ్యలో? జయసూర్య వ్యవహారం వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రేపటానికి కారణం ఏంటి? భీమవరంలో కూడా అసాంఘిక కార్యకలాపాలు వీటన్నిటికీ కూడా డిఎస్పీ జయసూర్య అండగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పి కూడా చర్చ నడుస్తూ ఉంది. దీని మీద సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా వరుసగా కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి. అయితే అసలు ఏం జరిగింది ఈ అంశాన్ని అన్న విషయం కూడా తెలుసుకున్నారు. కింద అధికారుల నుంచి తెలుసుకున్న తర్వాత జయసూర్య అంశంలో కూడా ఒక నివేదిక అంతా కూడా చూసిన తర్వాతే దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కూడా ఈ అంశాన్ని ఎస్పీకి ఫోన్ చేసి డిఎస్పీ జయసూర్య వ్యవహారం ఏంటి అన్నది కూడా తెలుసుకొని దీని అంతటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఆదేశించారు. ఇక అక్కడే ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేతో కూడా ఈయన దగ్గరగా ఉంటున్నట్లు జయసూర్య, ఆ తర్వాత అక్కడ ఏదైతే పేకాట శిబిరాలు కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా అసాంఘిక కార్యకలాపాలకి ఈయన అండగా ఉంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే జయసూర్యని ఇటు డిఎస్పీ జయసూర్యని అక్కడి నుంచి కూడా తరలించనున్నారు, అక్కడి నుంచి కూడా వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పి కూడా అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే అంశం మీద రఘురామకృష్ణరాజు మాట్లాడారు, కీలక వ్యాఖ్యలు చేశారు. జయసూర్య వ్యవహారం అంటే భీమవరం సైడ్ జనరల్గా కూడా పేకాట్లు ఆడటం ఇవన్నీ కూడా చాలా కామను. 13 ముక్కలాట అనేది కూడా అక్కడ చాలా కామను భీమవరం సైడ్. అయితే గత 3 నెలలుగా కనుక చూసుకుంటే ఈ వ్యవహారంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఉక్కుపాదం మోపిందనే చూడాలి. ఈ 3 నెలలుగానైతే అక్కడ ఇలాంటివేమీ కూడా జరగటం లేదు. ఇక జయసూర్య వ్యవహారం అతను చాలా మంచి వ్యక్తి, అతను ఒక మంచి ఆఫీసర్ అన్నట్లుగా కూడా కితాబిచ్చారు. ఒకవైపేమో ఇదే అంశం మీద ఇటు డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు, ఒక నివేదిక కోరారు. ఇప్పుడేమో డిప్యూటీ స్పీకర్ ఏమో మరి పవన్ కళ్యాణ్కి అంటే సరే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇలా రియాక్ట్ అయిన విషయం ఈయన దృష్టిలో లేదా అంటే అలా ఏం కాదు. పవన్ కళ్యాణ్కి మిగిలిన అధికారులు ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో ఈ అంశం ఉంది, ఆయన దీని మీద ఎలా రియాక్ట్ అయ్యారన్నది అన్నీ కూడా తెలుసు. కానీ బహిరంగంగానే ఇలా మీడియా ముందల ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. డిఎస్పీ జయసూర్యకి మద్దతు పలికారు రఘురామకృష్ణరాజు. డిఎస్పీ జయసూర్య మంచి అధికారి అంటూ కూడా కితాబిచ్చారు. ఇప్పుడు ఈ వార్తలే డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అన్న అంశానికి కూడా ఇప్పుడు తెరలేపాయనే చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టబోతున్నాయా ఈ వ్యాఖ్యలు అనేది కూడా ఇప్పుడు ఒక టాపిక్ రన్ అవుతూ ఉంది. దీని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎవరి వర్షన్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అసలు భీమవరం డిఎస్పీపై పవన్ కళ్యాణ్ ఎందుకు అంత సీరియస్ అయ్యారు, ఎందుకు అంత కోపానికి గురయ్యారు అన్నది ఇప్పుడు మనం చూద్దాము. ఆ తర్వాత అసలు దీని మీద డిప్యూటీ స్పీకర్ ఏం మాట్లాడారనేది చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నారు. జయసూర్య వ్యవహార శైలే దీనికి కీలకమైన కారణంగా తెలుస్తూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని నివేదిక సమర్పించాలని కూడా ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భీమవరం డిఎస్పీ జయసూర్య గురించి పవన్ కళ్యాణ్ వద్దకు ఇటీవల కూడా చాలా తరచుగా కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక ఈ కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలోనే డిఎస్పీ వ్యవహార శైలిపై పవన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం కూడా డిఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆయన కోరటం జరిగింది. అటు ఈ విషయాన్ని హోంమంత్రి డీజీపీలకు కూడా చేరవేయాలని కార్యాలయం అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక దీని మీద హోంమంత్రి కూడా చెప్పడం జరిగింది. మాకు ఒక అండర్స్టాండింగ్ ఉందంటూ కూడా మాట్లాడారు. అయితే ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ డిఎస్పీ వ్యవహార శైలి మీద సీరియస్ అయినట్లుగా కూడా ఇక వార్తలు కూడా వచ్చాయి దీని మీద.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన కూడా విడుదలైంది. భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, అలాగే డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా కూడా ఫిర్యాదులు అందాయి. దీనికి తోడు వివాదాలతో డీఎస్పీ జయసూర్య కొందరి పక్షం వహిస్తూ కూడా కూటమి నేతల పేరు వాడుతున్నారంటూ కూడా డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ అంశమే పవన్ కళ్యాణ్కి బాగా కోపం తెప్పించిన అంశం. ఎందుకంటే ఆ వివాదాలకి తాను తోడుగా ఉంటూ కొంతమందికి అంటే ఒక రెండు వర్గాలు కనుక గొడవ పడుతుంటే అక్కడ డీఎస్పీ జయసూర్య ఒక వర్గానికి వకాతా పుచ్చుకుంటూ ఉన్నారు. వకాతా పుచ్చుకొని అక్కడ కూటమి ప్రభుత్వం పేరు వాడుతున్నారు. అది అసలు పవన్ కళ్యాణ్కి జీర్ణించుకోలేని అంశం, అది నచ్చని అంశం. ఈ అంశం డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చినప్పుడే ఆయన చాలా కోపానికి గురయ్యారు. ఒకవైపేమో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని చెప్పి ఈ విధంగా కూడా కంప్లైంట్స్ అందాయి. ఇక ఇదే అంశం మీద ఇటు రఘురామకృష్ణరాజు స్పందించారు. రఘురామకృష్ణరాజు స్పందిస్తూ కూడా కూటమి ప్రభుత్వంలో భీమవరం డీఎస్పీ పేకాట పంచాయతీ ఇప్పుడు చిచ్చురేపుతోంది అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక ఇటీవల భీమవరం డీఎస్పీ పేకాట ప్రోత్సహిస్తున్నారంటూ జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేశారు. అయితే ఇక గత కొన్ని రోజులుగా కూడా పశ్చిమ గోదావరి భీమవరం డీఎస్పీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలు మద్దతు అంటూ కూడా ఈ వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీంతో కూడా ఇప్పుడు దీని మీద రఘురామకృష్ణరాజు కూడా స్పందిస్తూ ఇదంతా కూడా జయసూర్య తనకి కొంతకాలంగా ఎంతో కాలంగా కూడా తెలుసు, అతను ఒక మంచి అధికారి. ఇక్కడ భీమవరంలో ఇలాంటి ఆటలు అనేవి కామను, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా కూడా వీటి మీద ఉక్కుపాదం మోపుతున్నారంటూ కూడా ఇటు డిప్యూటీ స్పీకర్ స్పందించడమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆల్రెడీ కూడా డిప్యూటీ సీఎం దృష్టిలో ఉన్న ఒక అంశం అతను చాలా సీరియస్గా తీసుకొని ఒక నివేదిక కోరిన అంశం మీద ఆ అధికారి ఒక మంచి అధికారి అంటూ కూడా కితాబ్ ఇవ్వటం, అది కూడా పబ్లిక్గా కూడా ఒక మీడియా ఛానల్స్ అన్నిటికీ కూడా ప్రెస్ మీట్లో తానే స్వయంగా చెప్పటం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు తీరు మాత్రం సంచలనంగా మారిందనే చెప్పాలి. ఈ తీరు చర్చనీయాంశంగా మారింది. ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం ఏమో అతని వ్యక్తిత్వం మంచిగా లేదు, అతని వ్యక్తిత్వం మీద నివేదిక ఇవ్వాలని కోరితే మరొకరు వచ్చి అదే కూటమి ప్రభుత్వంలోని మరొక వ్యక్తి డిప్యూటీ స్పీకర్ వచ్చేమో ఆ వ్యక్తి మంచి అధికారి అంటూ కూడా కితాబిచ్చారు. ఇప్పుడు ఈ 2 పరిణామాలే ఈ చర్చకు దారి తీశాయి. డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రన్ అవుతూ ఉంది. ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంటే ఎందుకు డిప్యూటీ సీఎం డిప్యూటీ స్పీకర్ వీళ్ళిద్దరికీ పడట్లేదా, ఎందుకు ఒక అధికారి ఒకళ్ళు మంచి వ్యక్తి కాదు అంటూ నివేదిక ఎటువంటి వ్యక్తి అంటూ కూడా నివేదిక కోరిన వ్యక్తిని మరొకళ్ళు వచ్చి మరి మంచి వ్యక్తి అంటూ కితాబ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశమే చర్చనీయాంశంగా మారుతుంది. దీని మీద అనేక రకాల భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకరికొకరు పొసగటం లేదా, అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి దీని మీద. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరుగుతుంది. అందుకనే ఏదో
తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాకాట్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్లా. భీమవరంలో కూడా ఒకవైపేమో పేకాట దందాలు పెరిగిపోయాయి, వీటన్నిటికీ కూడా స్వయంగా డిఎస్పీఏ కాపలా కాస్తూ ఉన్నారని చెప్పి ఒకవైపేమో ఇటు డిప్యూటీ సీఎంకి కంప్లైంట్స్ అందుతూ ఉన్నాయి, దాని ప్రకారం నివేదిక కోరారు. మరొక వైపు చూస్తేనేమో ఇటు లేదు, అటువంటిది ఏమీ లేదంటూ కూడా ఇటు చెబుతూ ఉన్నారు. అసలు 3 నెలల నుంచి పేకాట దందాలే లేవంటూ కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఉన్నారు. వీరిద్దరూ కూడా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నేతలే అయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నివేదిక ఉంది. మరి దీని మీద తరువాత వీరందరూ అసలు ఏ విధంగా స్పందిస్తారనేది మనం డెఫినెట్గా కూడా వేచి చూడాల్సిన అంశమే.